మీకు ఈ కెరీర్ స్టార్ట్ అవటం ఎర్లీ 23, 24తో కెరీర్లోకి వచ్చేసారు కదా, స్వతహాగా మీరేది ప్రేమవాదా లేకపోతే మీ పొజిషన్ ఏంటి? నాకు ప్రేమ లేదు, లస్ట్ లేదు. నేను ప్రపోజ్ చేయలే పెళ్ళికి, తను ప్రపోజ్ చేసింది. కోటేశ్వరుడు కూతురండి బాబు, ఎందుకు లైక్ చేస్తుంది దాని కర్మలా రాస్తుంది. చెప్పారా ఎందుకు ప్రపోజ్ చేశారు, మీరంటే ఎందుకు ఇష్టం అని చెప్పారా? అసహ్యంగా ఉంటుంది, ఏముంటుంది నేనంటే ఎందుకు ఇష్టం అని అడుగుతాను. లవ్ మ్యారేజ్ ఒక రకంగా లవ్ మ్యారేజ్. గొప్ప ఏంటంటే ఆయన ఒప్పుకోవడం గొప్ప, ఇది లవ్ చేయడం గొప్ప. వాళ్ళ నాన్నగారు ఆయనట్టు సంబంధాలు చూస్తూ ఏ డాక్టర్లను ఎవరు ఆ స్థాయి మనుషులనే చూస్తాడు కదా. అవును. పక్కింటి వాళ్ళకి కొన్ని ఇళ్ళు ఉండేవి, ఒక ఇంట్లో అద్దెకుంటున్నాం మేము. అవునా? ఓకే ఓకే ఓకే. మేము ఉన్న ఇల్లుకి ఓనర్స్ వాళ్ళు. ఓకే ఓకే. ఓనర్ గారి కూతుర్ని మీరు లవ్ చేసుకున్నారు? నేను లవ్ పెళ్లి చేసుకున్నా. లవ్ చేయలేదు అనడం తప్పది. అంటే ఐ హ్యావ్ ఏ గుడ్ ఒపీనియన్, పాజిటివ్ థింగ్, బట్ యూ కాంట్ కాల్ ఇట్ లవ్. వెరీ గుడ్ అండి. మీరు చేసిన సినిమాల్లో కమల్ హాసన్ తో కూడా కాంబినేషన్స్ ఉన్నాయి. నాకు కమల్తో చేశారు కానీ ఆయనతో అసోసియేషన్ తక్కువ. సినిమాలో చేశారు కానీ అసోసియేషన్ తక్కువ. ఓకే. రజనీతో ఉన్నంతగా లేదు. కాస్త రిజర్వ్ అంటారు షూటింగ్ స్పాట్ లో. ఎవరు? కమల్ గారు కావచ్చు. ఆయన కమల్ ఎప్పుడైనా కార్లు లేదటా అంటుంటాడు, అయిపోయింది. ఓకే. కమల్ ఏంటండి శ్రీదేవి. నేను మా అమ్మాయికి కృష్ణాష్టమి మద్రాసులో, అప్పుడు అది 4వ తరగతో 3వ తరగతో అమ్మాయి, డ్రాయింగ్లు బాగా వేసేది. ఇంటి దగ్గర కూడా కొంచెం ప్రాక్టీస్ చేసి కృష్ణుడు బొమ్మ గీయాలి కృష్ణాష్టమికి. దీని ప్రైజ్ వచ్చింది. ఆ తర్వాత బొమ్మ గీసేసి వస్తున్నాం, అదంతా చక్కగా గీలే, అక్కడ నువ్వు తప్పు చేసావు అని ఏదో దాంతో చెప్తూ మౌంట్ రోడ్లో వస్తున్నాం. ఒక కారు పూర్తిగా బురద ఎక్కడి నుంచి వస్తే ఏం తిరిగి వస్తుందో వెళ్ళిపోతుంది. ఇలా చూస్తే అక్కడి నుంచి అంటుంది శ్రీదేవి, అయితే చూడు శ్రీదేవి అన్న. శ్రీదేవిని పోలుస్తుందో లేదో కూడా నాకు తెలియదు. అది నా చెల్లెలు శ్రీదేవి, అంతకుముందు ఎక్కడో ఏదో సినిమాలు చెప్తున్నా. పొగరు లేని మనుషులు అండి. లేకపోతే అది కారులో వెళ్తుంటే ఎందుకు చేయకుండా ఎక్కడ ఒకసారి సేమ్ కమల్. రజనీ ఏంటి వదిలేయండి, అది పర్సనల్ పరిచయాలు, పర్సనల్ కూడా. ఓకే. ఈ జనరేషన్ సార్, మీరు ఆ జనరేషన్ని మీకు కళ్ళతో చూశారు, మీకు ఎలా ఉండేది ఏంటి రెస్పెక్ట్, ఒక వటవృక్షాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎలా ఉన్నారు ఇప్పుడు అనేది ఓకే చూశారు. ప్రజెంట్ నడుస్తున్న ట్రెండ్ ఒకటి ఉంది, స్టార్ హీరోలుగా కొనసాగుతున్న కొంత యంగ్ జనరేషన్. ఒక మాట చెప్పండి, నాకు వాళ్ళతో మీరు నమ్ముతారా, మహేష్ బాబుని ఎంతవరకు చూడలే, ఫేస్ టు ఫేస్ చూడలే. ఈ కాలం హీరోస్లో ఎవరిని కూడా నేను తెలుసుకున్నా, వర్క్ చేసుకున్న సందర్భాలు వర్క్ ఎక్కడో కొన్ని సినిమా ఫంక్షన్స్కి వెళ్తుంటే తారసపడతారు కదా, నేను వెళ్ళను. నో ఫంక్షన్. చాన్నాళ్ళ తర్వాత మోహన్ బాబుది ఈ మధ్యన చిన్న ఫంక్షన్ అయింది, 150 సినిమాలు ఏదో చిన్నది, ఒక గెట్ టుగెదర్లో 50 years. ఎందుకు వెళ్ళారంటే బై మైసెల్ఫ్ వెళ్ళను ఒకనైతే, నా ఫ్రెండ్ ఎవడు వెళ్ళను రాగురు అంటే వెళ్ళా. టెంపుల్స్ ఇన్ని ఉన్నాయా, నా అంతటి నేను వెళ్ళనండి ఈ టెంపుల్కి. ఎవడో లేకపోతే ఎవరో పిలవాలి తప్ప నా అంతటే వెళ్ళను. ఓకే. ఏది శ్రీశైలం, చిదంబరం, తిరుమల, ఏ టెంపుల్కి నా అంతటి నేను దేవుడిని చూడాలి అని వెళ్ళడం లేదు. సంబడి మస్ట్ టేక్ మీ. నేను ఎలా అనుకుంటా, వాడు పిలిచాడు అనుకుంటా, అంతేనండి. ఎందుకంటే నా అంతటి నేను ఇన్స్పైర్ అయ్యి వెళ్ళటం అన్నది లేదు సార్. ఇంక్లూడింగ్ చిదంబరం. అది ఎలాంటిది అంటే నిజంగా ఏదో పుణ్యం చేసుకున్నా అనిపిస్తుంది. మహాకవి క్షేత్రయ్య షూటింగ్, చిదంబరానికి దగ్గరలో ఎక్కడో షూటింగ్ అవుతుంది. ఆవిడ స్టే 3 రోజులే ఎంతో స్టే ఉంది. పక్కనే చిదంబరం. చిదంబరం అంటే నటరాజ ఆలయం, దేశంలో ఉన్న ఒక్క నటరాజస్వామి ఆలయం చిదంబరం. దగ్గరలోనే మా నైట్ స్టే. నేను రామకృష్ణ అని అసిస్టెంట్ డైరెక్టర్ అండి దానికి, మా ఇద్దరికి ఒక రూమ్ ఇచ్చారు. ఇలాగా
పక్కనే కదా చిదంబరానికి వెళదాం అనుకున్నాం. అనుకుని ఒకసారి సాయంకాలం వెళ్ళి, ఇంకొకటి ఏంటంటే నాకు కొన్ని నమ్మకాలు ఏంటి, ఉపాసన అనేది దాని మీద నాకు ఒక చిన్న నమ్మకం ఉండేది. నటరాజ ఉపాసన చెయ్యాలి అని అనుకునేవాడిని. మద్రాసులో ఉంటప్పుడే ఒక చిన్న స్వామీజీ లాంటి ఉంటే నమస్కారం పెట్టి, ఇది స్వామి అంటే ఆయన ఒక మంత్రం చెప్పి, నటరాజ ఉపాసన మీదే మీరు వెరీ పర్టికులర్ అయితే అది చిదంబరంలో మీకు ఎవరైనా చెప్తారేమో అన్నాడు. అది కూడా గుర్తుంది. సో చిదంబరం దగ్గరగా ఉన్నాం కదా అని వెళ్ళాను. ఒక ఆయన, మీరు మాయాబజార్ గుర్తుంది కదా, అది నేనే ఇది నేనే, అది ఒక ముసలాయన వేషం. అవును. ఘటోత్కచుడికి కళ్ళు తెరిపించడానికి ఏదో ఒక క్యారెక్టర్. అలాంటి మనిషి కూర్చొని ఆయన దగ్గరికి వెళ్ళాం, చెప్పాం టైమింగ్లోనే, సార్ ఇది ఇది స్వామీజీ అని. ఏదో మీరు అదృష్టవంతులు, రేపు చంద్రగ్రహణం, తెల్లవారి 3 గంటలకు 4 గంటలకి ఇక్కడికి వచ్చేయండి అన్నారు. ఓకే, వెళ్ళాం, వచ్చాం. ఆయన అక్కడ తటాకం ఉంది కదా, దాని పక్కన విఘ్నేశ్వర స్వామి పెద్ద విగ్రహం ఉంది, అక్కడ ఉండండి అన్నాడు. మేము వెళ్ళేసరికి ఆయన ఉన్నాడు అక్కడ, ఆ ముసలాయన. చెప్పాడు, 3 సార్లు జపిస్తూ మొదలండి అన్నాడు తటాకంలో. 3 సార్లు చెప్పించాం. అంటే ఉపాసన మంత్రాన్ని ఉపదేశించినట్టే అయిపోయింది. అదే పెద్ద జటిలమైన మంత్రం ఏం కాదు, చిన్న మంత్రమే, అది చెప్పకూడదు. అయిపోయింది. అది కొన్నాళ్ళు ఇప్పటికీ మనసు గుర్తొస్తే అది చేస్తుంటా. నటరాజస్వామికి సంబంధించినది ఉపాసన మంత్రం. ఓకే, చిదంబరం పుణ్యక్షేత్రానికి సంబంధించి అది.